పట్టణంలో 1992 నుండి నాణ్యత మరియు నమ్మకంతో నడపబడుచున్న సంస్థ దేవతివారి శ్రీ సాయిబాబా జ్యువెలర్స్ అండ్ పాన్ బ్రోకర్స్, కురిచేడు రోడ్, దర్శి, ప్రకాశం జిల్లా. డివిఎస్ హాల్ మార్క్ జ్యువెలరీ 91.6 KDM మా ప్రత్యేకత. కుదువ వ్యాపారం కూడా కలదు. ద బెస్ట్ గోల్డ్ షాప్ ఇన్ దర్శి టౌన్. శ్రీ సాయిబాబా జ్యువెలర్స్ అండ్ పాన్ బ్రోకర్స్, దర్శి. ప్రొప్రైటర్ దేవతి మహానంద. సెల్ 9866391300. మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. దర్శి నియోజకవర్గం తాళ్లూరు మండలం బెల్లంకొండవారిపాలెం పరిధిలోని తాటికొండ ఆజయ్య పొలం వద్ద గల 25 kV విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను, అలాగే ఆ సమీపంలోనే ఉన్నటువంటి శ్రీను పొలం వద్ద గల 16 kV విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ఆదివారం రాత్రి గుర్తు తెలియని దొంగలు ఈ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్స్ను పగులగొట్టి అందులోని రాగి తీగల్ని దొంగిలించుకుని తీసుకువెళ్ళినట్లు తెలిసింది. సోమవారం ఈరోజు ఉదయం పొలంకు వెళ్లిన రైతులు ఈ పొగలుగట్టబడిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్స్ను చూసి ఆవేదన చెంది విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం తెలిపినట్లుగా బాధిత రైతు పాదర్తి సుధాకర్ వివరాలు తెలిపారు. ఈ తరహా దొంగతనాలను సంబంధిత అధికారులు అరికట్టాలని రైతులు కోరుతున్నారు. వీటికి వచ్చాం, వచ్చేలేకి ఇంకా మోటార్లు చూసాం. ట్రాన్స్ఫారం ఈ విధంగా ఉంది. సార్. సరే, మీరు ఎన్ని గంటలకు వచ్చి చూసారు? మేము 6ంటికి వచ్చాం సార్. ఉదయం 6ంటికి వచ్చాం. నైట్ ఏమి తెలియదు సార్ మాకు. సరే, ఉదయం 6ంటికి వచ్చి చూస్తే ఈ విధంగా ఉంది. సరే, నాకు ఒక రిపోర్ట్ రాసియండి. మీరు ఎన్ని గంటలకు వచ్చింది చూసింది నాకు ఒక కాగితం రాసిస్తే నేను దాన్ని మీరు నాకు ఈ విధంగా తెలియజేశారు, నేను వచ్చి చెక్ చేశాను. నేను ఏఐ గారికి రాసి లెటర్ ఇస్తా. ఏఐ గారు ఏం చేస్తారో 2 బ్రేక్ చేసుకొని నీ లెటర్ నా లెటర్ చూసి ఏఐ గారు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారు. సరేనా? సరే. మీరు ఎన్ని గంటలకు చూసారయ్యా? ఉదయం 6ంటికి చూసారు. మీ పేరు? నా పేరు ఆదేశ. వాళ్ళు కూడా పోయింది అల్లారా. అదే చెప్పింది ప్రసాద్. నాకు ఎవరు ఫోన్ చేసింది? సీను. మాది అది అది మాది సీన్ అని రాశాను. సురేష్ వాళ్ళు పాలశెట్టి శ్రీనివాసరావు, పాలశెట్టి సుబ్బారావు, ఇద్దరిది కంబైండ్. సుబ్బారావు కాదు, సుబ్బారావు పేరు లేదు. రామారావు కదా. ఈరోజు ఉదయం చూశారు మీరు? ఉదయాన్నే సార్. ఎన్నింటికి చూసారయ్యా? 6 గంటల కరెంట్ వచ్చింది కాబట్టి మోటార్ వేసుకుందామని జరిగింది. ఇప్పుడు మాత్రం టచ్ చేయలేరు. వద్దొద్దులే, మనకు టచ్ చేయకుండా లైన్ మీద మనకెందుకు మనం